హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్సో కిచెన్. ఈరోజు మేము పని నుండి బయటికి వెళ్ళొచ్చామండి. ఈ సమ్మర్ స్టార్ట్ అయింది కదా, మాకు అసలు ఎనర్జీ లాస్ అయిపోయామండి. మేము మార్నింగ్ బయలుదేరే ముందే ఒక బౌల్లోని డ్రై నట్స్ అన్నీ కూడా షోక్ చేసి ఉంచుకున్నాము. అదే చూసారు కదా, ఒక చిన్న కప్పుతోటి బాదం, అంజీర్, పిస్తా, అంజీర్ చూసారా, కొంచెం పెద్ద సైజు అంజీర్, రైజిన్స్ and walnuts and cashew వెళ్ళే ముందు ఇందులో వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఇలా షోక్ చేసుకొని మేము బయటికి వెళ్ళొచ్చామండి. కొంచెం ఎండ స్టార్ట్ అయింది కదా, ఫిబ్రవరి ఎండింగ్ అయిపోయింది. ఇంకా రేపు ఎల్లుండి మార్చి 1 వస్తుంది. ఇంకా అసలు పిల్లలు ఎలా ఉంటారండి, ఇంటికి వచ్చేసరికి ఆకలి అంటారు, అసలు ఇమ్యూనిటీ ఏమంతా ఉండదు కదా. సో నేనేం చేశానంటే మార్నింగ్ ఇవన్నీ ఇలా షోక్ చేసుకొని మూత పెట్టేసి మేము బయటికి వెళ్ళిపోయామన్నమాట. మనకి ఇది ఎంత త్వరగా ఇమ్యూనిటీ ఇస్తుందంటే చాలా త్వరగా ఇమ్యూనిటీ వస్తుందండి. చూసారు కదా, ఇవ్వండి, చక్కగా ఇలా షోక్ చేసుకున్నాము. మేము ఈవినింగ్ పొద్దున్న బయటికి వెళ్ళాం కదా, రిటర్న్ వచ్చేసాము 8 అవర్స్ తర్వాత. ఇది చూడండి ఎంత బాగా నానిపోయాయి అంటే, క్యాజు అయితే మొత్తం కలరే చేంజ్ అయిపోయింది, అలాగే నానిపోయాయి. సో ఇవి మనం మిక్సీ వేసుకుందాము. మనం షోక్ చేసిన వాటర్తో సహా మొత్తం అన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకొని కొంచెం మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, ఇందులోని బాగా పండిన 2 అరటిపళ్ళు వేసుకుంటున్నాను నేను. మేము బయటికి వెళ్ళి వచ్చాక ఈ మిల్క్ షేక్ ఒకటే సరిపోదు కదా, టమాటా సూప్ కూడా చేశాను. అయితే ఇవాళ వీడియోలో మాత్రం నేను ఒక్క మిల్క్ షేక్ మాత్రమే చూపిస్తున్నాను. సో ఇది చూసారు కదా, బనానాస్ బాగా పండిపోయిన కాకుండా చూసారు కదా, ఇందులోని బాగా కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను నేను. ఇవి ఒక 250 ml ఉంటాయి, మిల్క్ వేసుకుంటున్నాను. వేడి చేసి చల్లార్చిన పాలు అన్నమాట ఇవి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. బనానా వేయటం వల్ల సాఫ్ట్నెస్ వస్తుందండి, కొంచెం స్వీట్నెస్ కూడా వస్తుంది. నేను ఒక బాటిల్ తీసుకున్నాను, కొత్తది న్యూ బాటిల్ తీసుకున్నాను. దాన్ని ఒకసారి క్లీన్ చేసుకున్నాక చాక్లెట్ సిరప్ తీసుకున్నాను. దీన్ని చుట్టూతో కూడా ఈ బాటిల్ చుట్టూ కూడా ఈ చాక్లెట్ సిరప్ వేసుకోవాలి. అలాగే ఆ పక్కన ఉండే గ్లాసులో కూడా వేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా కొంచెం ఎక్కువ మొత్తంలో చాక్లెట్ సిరప్ వేసుకోవాలి. టేస్ట్ వస్తుంది, పిల్లలకే కాదు మనకు కూడా చాలా బాగుంటుంది. మనం ఇవన్నీ కూడా ఇంట్లోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం ముందు ఎక్కడికైనా పొద్దున్న వెళ్ళి ఈవినింగ్ వచ్చేసాం అనుకోండి, సమ్మర్లో ఇలాంటివి మార్నింగే మనం షోక్ చేసి ఉంచుకున్నాం అనుకోండి, డ్రై నట్స్ ఏవైనా సరే ఉంటే ఇంట్లో అవి షోక్ చేసి ఉంచుకుంటే మనకి వచ్చాక ఇలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. నేను ఇందులోని షుగర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు, షుగరు బెల్లం అవేమీ యాడ్ చేయట్లేదు. స్వీట్నెస్ ఒక హనీ యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ బాటిల్లోని జ్యూస్ వేసుకుంటున్నాను. బనానా, బట్ ఏవో చిన్న డ్రై నట్స్ ఉంటాయి, చిన్నవి, నో ప్రాబ్లం. బాగా నానిపోయి ఉంటాయి కనుక మనం తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి డ్రై నట్స్. చూసారు కదా, ఇందులో అయితే మాత్రం నేను హనీ వేసుకుంటున్నాను. ఎలాగ చాక్లెట్ వేసాను హనీ కొంచెం వేసుకుంటున్నాను అన్నమాట. రిమైనింగ్ హనీ ఈ గ్లాసులో వేసుకుంటున్నాను. సరిపోతుందండి, మరీ మితిమీరిన స్వీటు మంచిది కాదు. సో చాక్లెట్ సిరప్ వేసాం కదా, అందులో కూడా మళ్ళీ బనానా కూడా వేసాము. స్వీటు ఆటోమేటిక్గా ఉంటుంది ఎక్కువనే. చూడండి ఎంత బాగుందో. చూసారు కదా,
మా హస్బెండ్కి మా పెద్ద అబ్బాయికి టమాటా సూప్ చేసి ఇచ్చాను. నేను మా చిన్న బాబు ఈ డ్రై నట్స్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తాగుతామన్నమాట. ఇప్పుడు చాక్లెట్ మిల్క్ షేక్ మా ఇద్దరికి. ఫ్రెండ్స్, ఈ చాక్లెట్ మిల్క్ షేక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీగా అయితే లైక్ చేయండి. ఈ మిల్క్ షేక్కి లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ సో మచ్. ఇదైతే మాత్రం మనకి చాలా త్వరగా ఇమ్యూనిటీ ఇస్తుందండి. రెసిస్టెన్స్ చాలా త్వరగా వస్తుంది. మనం అంతా తిరిగి వచ్చాం కదా, పిల్లలకైతే చాలా త్వరగా అసలు ఎన్ని తిన్నా కూడా దీనంత ఇమ్యూనిటీ దేనికి రాదు. పిల్లలకి మాత్రం, మనకైనా పిల్లలకైనా సరే చాలా త్వరగా ఎనర్జీ వస్తుంది. లేకపోతే కోకోనట్ వాటర్ అయినా కూడా మనకంత ఇమ్యూనిటీ ఉంటుందన్నమాట. చూసారు కదా, మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ మై డ్రై ఫ్రూట్ మిల్క్ చాక్లెట్ షేక్. మిల్క్ షేక్ అనొచ్చు, చాక్లెట్ షేక్ అనొచ్చు. థ్యాంక్ యూ.